అండి నేను అరుణానందగిరి రామచిలుక వచ్చింది, రాగాలు తీస్తుంది. ఎంత చక్కగా కూర్చుంది చూడండి. ఇక రామచిలుక రాగాలు తీస్తుంది, ఆటో సౌండ్ వచ్చింది, అయిపోయింది. ఒకసారి రామచిలుకలను చూడాలనిపిస్తాయి వచ్చి కూర్చోగానే. రెండు ఉంటాయి కానీ ఈరోజు ఒకటే ఉంది, ఇంకొకటి ఎక్కడుందో. ఇక పక్షులన్నీ ఎప్పుడో మబ్బులు 5 నుండే హడావుడి చేస్తే ఎక్కడ ఉన్నాయి. సరే ఇంట్లోకి వెళ్దాం, మన పనులు కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముగ్గులు వేసుకోవడం అన్నయ్యని. నేను అరుణానందగిరి. ఈరోజు మనం మిల్లెట్ దోశ వేసుకోవడానికి ఇక్కడ చూడండి మిల్లెట్స్ తీసుకున్నాం, తర్వాత మినపప్పు, తర్వాత బియ్యము, మెంతులు తీసుకున్నాం. ఈరోజు అటుకులు వేయలే నేను. అయితే 4-5 గంటలు నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. చూపిద్దాం అనుకున్నా కానీ నేను వీలు కాలే. ఇంకేం లేదు, ఎప్పుడు చెప్పినట్టే. 1 గ్లాసు మినపప్పు అయితే 3 గ్లాసులు ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి. అంటే 3 గ్లాసులు బియ్యం అన్నా తీసుకోవచ్చు, 2 గ్లాసులు మిల్లెట్స్ తీసుకొని 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను నేనైతే. ఇదే గ్లాసు. అట్లా అటుకులు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం. అయితే ఏ మిల్లెట్ తిన్నా కానీ 2 డేస్ తినాలంటారు. మనము ఒకసారి ఈరోజు దోశ వేసుకుంటే మళ్ళీ కొంచెం పిండి ఉంటే రేపు ఊతప్పం లాగా చేసుకోవచ్చు. అట్లా లేకుంటే మళ్ళీ దోశ కూడా చేసుకోవచ్చు, ఇష్టం. మిల్లెట్స్ తింటే 2 రోజులు తినాలంటారు, అందుకని చెప్తున్నా. మనకు అవసరం అనుకుంటే రేపు మళ్ళీ ఇడ్లీలో కూడా కలుపుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మన దోశ పిండి రెడీ అయింది. ఇక మార్నింగ్ దోశ వేసుకుందాం. మరి మార్నింగ్ దోశ వేసే టైంలోనే ఉప్పు కలుపుతాను నేను. రెగ్యులర్గా వచ్చే పక్షులన్నీ వస్తూ పోతూ ఉంటాయి, భలే సంతోషం అనిపిస్తుంది. ఇవే నైవేద్యం తినే పిట్టలు. అయితే వాటిని అట్లెందుకు పిలవడం అంటే నవరాత్రులు, దసరా నవరాత్రులల్లా దాదాపుగా 7:30, 8 మార్నింగ్ ఆ టైంలో అవి చూడండి జోడు వస్తాయి. అందుకే అనేసరికి వచ్చినాయి. 2 పక్షులు కలిసి ఒకసారి రావడం, నైవేద్యం తిని వెళ్ళిపోవడం అట్లా చేస్తుండే. నైవేద్యం పెట్టంగానే వితిన్ 5 మినిట్స్లో వస్తాయి. అవి ఎట్లా తెలుస్తుందో తెలియదు. అప్పుడు రెగ్యులర్గా వచ్చినాయి కాబట్టి ఇంకా వాటిని నైవేద్యం తినే పిట్టలంట నేను. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, 2 వస్తాయి. అయితే మార్నింగ్ నైవేద్యం పెట్టంగానే వస్తాయి, తింటే పోతాయి. ఇక రోజంతా కూడా చాలాసార్లు వస్తాయి, కానీ ఎప్పుడు వచ్చినా ఎక్కువ శాతం 2 వస్తాయి, అది ఒకటి రాదు. ఒకవేళ ఒకటి వస్తే మళ్ళీ ఇక్కడనే అరుస్తుంది, ఇంకొకటి కూడా వస్తుంది. మార్నింగ్ టైం కాబట్టి వెహికల్స్ వెళ్ళడం అట్లా ఉంటుంది. చూడండి ఇంకొకటి పైన చెట్టు పైన ఉంది అండి. నేను అరుణానందగిరి. ఇక మరి బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ తయారు చేస్తున్నా. పచ్చి కొబ్బరి మంచిగా దీని వెనుక చెక్కు తీసేసిన, కడిగిన తర్వాత ఇక పచ్చిమిర్చి. మామూలు పచ్చళ్ళ కంటే కొబ్బరి పచ్చడికి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇవి 4 వేస్తాను చూస్తున్నా. మిర్చి కూడా కొన్ని బాగా కారం ఉంటాయి, అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర. మన తెలుగు వాళ్ళ వంటలల్లో ఎక్కడైనా ఫస్ట్ జీలకర్ర వాడతాం. జీలకర్ర వాడతాం అంటే జీలకర్రతోటి ఉపయోగాలు: అన్నం అరగడానికి తోడ్పడుతుంది, జనరల్గా జీర్ణశక్తికి తోడ్పడుతుంది. ఇక అన్నీ మనకు ఆహారం సరిగా జీర్ణం కాకపోయినప్పుడే వేరే సమస్యలు వస్తాయి కదా. తేన్పులు రావడం అంటారు, కొందరికి యాసిడిటీ రావడం, ఇక రకరకాల సమస్యలన్నీ ఆహారం సరిగా జీర్ణం కాకపోతేనే వస్తాయి. అవన్నిటికీ మనకు ఒకటే పరిష్కారం, జీలకర్ర వాడకం. జనరల్గా అయితే మన వంటలే ఒక వైద్యశాల. వంటలు వేరే, వైద్యం వేరే కాకుండా పాతకాల పద్ధతులు పాటిస్తే మనకు ఆహారమే ఔషధం. అట్లా ఉంటుంది. అంటే ఒక లైఫ్ స్టైల్ను మనం కరెక్ట్గా కొన్ని రోజులు పాటించి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా చెడు వస్తువులు ఇవి మన దరికి రాకుండా చూసుకుంటాం.
ఇక చూడండి ఇదంతా కూడా నేను జనరల్గా నేను చేసింది చెప్తున్నా, చేయంది ఏదో చెప్తే బాగుండదు కదా. పుట్నాలు వేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇది చూడండి ఇట్లా ఏర్పడుతుంది కదా, అప్పుడు మనం వేసుకుందాం. తర్వాత కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి కొంచెం ఫ్రై కావాలి, అయితే బాగుంటుంది. అంటే కలర్ మారడం కాదు, వేడి అయితే కొంచెం జలుబు అట్లాంటివి రాకుండా ఉంటుంది. కొందరికి పచ్చి కొబ్బరి కూడా పడది, అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా కొంచెంసేపు వేయించితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసుకుంటామా, పుదీనా వేసుకుంటామా, కరివేపాకు వేసుకుంటామా అనేది మన ఇష్టం. ఏదో ఒకటి వేసుకోవచ్చు, అన్నీ కలిపి వేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఒకరోజు కొత్తిమీరతో ట్రై చేస్తే ఇంకో రోజు పుదీనా, ఇంకో రోజు కరివేపాకు అట్లా ట్రై చేస్తే బాగుంటుంది. దేనికి అది వేరియేషన్ ఉంటుంది, మనకు కూడా డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది, రోజు ఒక రకం కాకుండా. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ వేసిన అంతే ఆయిల్, ఇంత సరిపోయింది. చూడండి కొబ్బరి అయితే చాలా లేతగా ఉంది, ఇక స్మూత్గా భలే ఉంటుంది టేస్ట్. తెల్లవారిందంటే ఇదే డిస్టర్బెన్స్. చూడండి కొత్తిమీర, కొత్తిమీర వేసుకుని స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొత్తిమీర ఫ్రై కావాల్సిన అవసరం లేదు, మగ్గిపోతుంది కదా. స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత ఇక ఉప్పేసి మనం చట్నీ చేసుకోవడమే. అయితే మీకు ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వెల్లుల్లిపాయలు కూడా 2 వేసుకోవచ్చు, మంచిగా కారంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఒక్కొక్కసారి వేస్తా, ఒక్కొక్క రోజు ఏదైనా ప్రత్యేకమైన పూజలు అట్లాంటివి ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ మార్నింగ్ టైంలో వాడా, ఇక లేకుంటే వేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటారు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అంటారు వెల్లుల్లిపాయలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి వాడచ్చు. ఇప్పుడు చల్లారుతుంది, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ లోపల పాలు అయినాయి చూడండి. స్టవ్ బంద్ చేద్దాం. అంటే మన కొబ్బరి పుట్నాలు అన్నీ చల్లారినాయి. ఇక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చేసుకుందాం. ఒక్కసారి దింపుదాం. దింపిన తర్వాత వాటర్ వేయాలి. ఫస్ట్ అయితే తింపాలి ఒకసారి, తింపిన తర్వాత ఇన్ని వాటర్ యాడ్ చేసుకొని సరిపోతుంది. మనకు అసలు వాటర్ వద్దు అనుకుంటే టైట్గా అవుతుంది, అట్లా కావాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మంచిగా గ్రైండ్ అవ్వడానికి అయితే ఇన్ని వాటర్ అయితే వేయాలి మిక్స్ కావడం. ఫైన్ పేస్ట్ లాగా అయింది చూడండి, ఎంత చక్కగా అయింది. లేత కొబ్బరి ఇది, అందుకు కూడా మంచి సూపర్గా రెడీ అయిపోయింది. పచ్చడి ఇంత మంచి కలర్ఫుల్ చూడంగానే మనకు ఇక బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేద్దామో అనిపిస్తుంది. అయితే ఎన్నోసార్లు బయట అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు, కానీ నాకు ఎక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ నచ్చలే. ఒక శ్రీరంగంలో మాత్రం సేమ్ ఇదే కలర్ తోటి మనకు అరటాకులల్లో ఇడ్లీ వడ సర్వ్ చేసిండ్రు, భలే అనిపించింది. అది ఒక్కసారే తిన్నా కానీ అది ఇన్ని రోజులు మనకు జ్ఞాపకం ఉందంటే మనకు అది బాగా నచ్చిందని అర్థం. అట్లా ఇప్పుడు పచ్చడి అంతా ఇలాగ తీసుకుందాం. ఇంకా చట్నీ చేసి పెట్టి నేను పూజ చేయడానికి వెళ్ళిన. అయితే పూజ చేసే టైంలోనే మనకు టీవీకి జియో కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిండ్రు. ఇక వాళ్ళు ఉన్నారని ఏం షూట్ చేయలే నేను. ఇప్పుడే నైవేద్యం తెచ్చిపెట్టిన ఆల్రెడీగా చూడండి, అన్నీ గ్రీన్ కలర్ ఆకులలో ఉన్నదంటే ఇప్పుడు పెట్టింది. ఒకటే వచ్చింది కదా, ఇంకో దానికోసం అంత అల్లరి చేస్తాను చూడండి. మనుషులకు పక్షులకు ఎంత తేడా ఉంది. మనుషులము ఏదన్నా ఉంది అంటే మనకొకరికే ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే పక్షి ఇక్కడ ఆహారం ఉంది రండి రండి అని పిలుస్తాను చూడండి. అంత నేర్చుకోవాల్సింది చాలా ఉంది పక్షుల నుండి మనం. ఇక పూజ కాగానే నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక అవి తింటూ ఉంటాయి. పొద్దున దాకా ఎన్నోసార్లు వస్తాయి, కానీ మార్నింగ్ టైంలో వచ్చినాయి ఎక్కువ ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మన దోశ అవుతుంది. మన బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపల వాళ్ళ ఇన్స్టాలేషన్ కూడా అయింది. ఇక 1 గంట టైం పట్టింది. ఇక మొత్తానికి మార్నింగ్ ఇట్లా గడిచి చూడండి ఎంత బాగా అల్లరి చేస్తుంది.
ఈరోజైతే సింపుల్ కర్రీ చూపిస్తా. ఇక ఇక్కడ చూడండి, మునక్కాడలు కట్ చేసి పెట్టినాం, నార తీసి ఇట్లా వాటర్లో వేసి ఉంచినాం. ఇక 2 టమాటాలు తీసుకున్నాం. అయితే మునక్కాడ టమాటా కర్రీ చాలా రకాలు చేసుకోవచ్చు. ఈరోజైతే నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఇక చూడండి, ఆయిల్ వేసినాం, సాజీరా, ఒకటే ఇలాచి, లవంగం చిన్నది, దాల్చిన చెక్క ముక్క, అంతే. ఇలా ఇక ఇప్పుడు జీలకర్ర వేయ, ఓన్లీ ఇవి వేసిన. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. అవి ఫ్రై అవుతూ ఉంటే నేను కొత్తిమీర, మెంతి కట్ చేసి పెట్టిన. దీనిలో మనం జీడిపప్పు పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం డిఫరెంట్గా తిందామని అనుకున్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. ఇక అట్లా జీడిపప్పు పేస్ట్ వేస్తే స్వీట్నెస్ వస్తుంది అని కొందరు అనుకుంటే దానిలో ఉప్పు కారం కరెక్ట్ వేసుకుంటే అయిపోతుంది, అంతే. బాగా వేయం, ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత వేద్దాం. ఇక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ముందుగా అయితే పసుపు వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వస్తున్నాయి కదా, ఇట్లా రావాలి. మనం జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నామంటే ఇట్లా వస్తే బాగుంటుంది. అయితే కూరగాయలు ఎప్పుడు అవే ఉంటాయి కదా, కూరగాయలు ఏం చేంజ్ ఉండేవి కాబట్టి వండే పద్ధతి అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ప్లెయిన్ రైస్ తోటి చేస్తున్నా, ఇంకా మీరు బగారా అట్లాంటి వాటితో చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడే అనుకున్నా, ఆల్రెడీ వేరే సారీ ఒకటి చిన్న ఫాల్ వేసుకుంటున్నా నేను. ఇక ఇప్పుడు లంచ్ టైంకి వచ్చి మళ్ళీ వంట చేస్తున్నా. ఏదో ఒక పని పెట్టుకోవడం, నిన్న క్లీనింగ్, ఇవాళ సారీకి ఫాల్ వేసుకో. అయితే కొన్ని సారీస్ చాలా స్మూత్గా ఉండి ఇక మనం కుట్టడానికి ఇచ్చిన దగ్గర అక్కడ కింద పడేస్తూ ఉంటారు కదా, పూజలప్పుడు అట్లాంటివి నాకు వేసుకోవాలనిపించేది. అందుకని నేను ఫాల్స్ వేసుకుంటా అప్పుడప్పుడు. రెగ్యులర్గా వేసుకునేదాన్ని, కానీ ఈ మధ్య కొన్ని రోజులు మనకు పెళ్ళిళ్ళ హడావుడి అప్పుడు కూడా పెద్ద పెద్ద పట్టు చీరలకు నేనే వేసుకున్నా, కాస్ట్లీ కదా. ఇక వాళ్ళకి ఇస్తే అక్కడ కింద ఆడిట్ పెడతారని నేనే ఫాల్స్ వేసుకున్నా. పెళ్ళప్పుడు, మా పిల్లల పెళ్ళి అప్పుడు కూడా వేసుకున్నా. కొన్ని మామూలు శారీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తా. ఇక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇక చూడండి, చక్కగా మగ్గుతే 2 నిమిషాలు మూత పెడదాం. మిరప్పొడి మనం జీడిపప్పు పేస్ట్ వేద్దాం అనుకుంటే ఒక రకంగా వేయాలి, లేకపోతే కొంచెం వేసుకోవాలి. అది ఆలోచించేయాలి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసినప్పుడు ఇంకా కొంచెం కారం ఎక్కువ వేయాల్సి వస్తుంది, అందుకని చెప్తున్నా. టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి టమాటాలు ఎన్ని, మన మునక్కాడలు ఎన్ని అని చూసుకుంటూ కూడా వేసుకోవాలి. జనరల్గా అయితే నువ్వు పొడి వేసి చేస్తాను నేను, ఈరోజు అట్లా చేద్దాం అనుకుంటున్నా. మీరు పొడి ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అంటే ప్రత్యేకించి టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, అంతే. ఇంకా ఒక్కొక్కసారి 2-3 సార్లు టేస్ట్ చేస్తామని కూడా చెప్తారు కొందరు వంట చేసేటప్పుడు. ఇక అంత అవసరం లేదు, చూసుకుంటే వేస్తూ ఉంటే అర్థమైపోతుంది, చేతి ఆటోమేటిక్గా వేస్తూ ఉంటుంది ఎంత ఉప్పు ఎంత కారం అనేది. ఇక అట్లా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పేస్ట్ అంటే మనం వాటర్ వేసి చేసుకోవాలి, పౌడర్ లాగానే ఉండాలంటే డ్రైగా మిక్సీ జార్లో వేసి తింపితే అయిపోతుంది, అంతే. చేద్దాం. మూతది చూసి వాటర్ యాడ్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయి, సూపర్గా మగ్గినాయి. నేను ఈరోజు స్పైసెస్ వేసిన కదా, మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఎట్లాగో మునక్కాడలు ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి వేద్దాం. మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, మనం అట్లయినా వేసుకోవచ్చు. నువ్వు పొడి వేస్తా, నేను ఎక్కువ శాతం నువ్వు పొడి వేసేస్తా, కానీ ఈరోజు ఇట్లా వేస్తున్నా. చూద్దాం, ఎప్పుడు ఒక రకంగా తింటే బాగుండదు కదా. నేను చెప్పినట్టే మిరప్పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇట్లా
మనం ఏదన్నా నువ్వుల పొడి తర్వాత పల్లి పొడి కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు జీడిపప్పు వేసినాం, ఇట్లా వేసేది ఉంటే మనం కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. కాబట్టి ఇలా కొద్దిగా మిరప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు నాకైతే సరిపోయింది. ఓకే, చూడండి మిక్సీ జారు ఇంకినట్టు చేసి వాటర్ వేసిన. ఇక ఇప్పుడు మూత పెడదాం. ఒక 2-3 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు మూత తెచ్చుద్దాం. ఆల్రెడీ రైస్ అయింది. ఈరోజు కూడా ఫంక్షన్లు బాగున్నాయి, ఈ మంత్ అంతా ఉంటాయి. ఇక అంతే, ఇంట్లో ఏదో ఒకటి కర్రీ చేయాలి కాబట్టి నేనైతే చేసుడే తప్పది. చూడండి భలే కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది. పని చేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒకటి వర్క్ జరుగుతుంది. ఇక ఈరోజు ఈవినింగ్ దోశ ఏమంటే ఇస్తున్నా. మార్నింగ్ తొందరగా తినిపోయినరు ఆగమగంతో, అందుకే ఈవినింగ్ మళ్ళీ దోశ ఏమంటే ఇస్తున్నా. మరి ఇప్పుడైతే దోశ తిని టీ తాగుదాం. ఈరోజైతే తింటే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పుడు అడిగితే బాయ్.